కానిస్టేబుల్ ఈరోజు ఏ ఒక్క నీట విడిచిపెట్టదు. ఈరోజు నేనేంటో చూపిస్తా, వాళ్ళ గుండెల్లో నిద్రపోతా. గుండెలోనా? ఎందుకు సార్ మేడం ఇంట్లో నిద్ర పోనిస్తలేదా? నా మీదే పంచా, ఇలాగే పంచి లేసినావు అనుకో, నీ సాలరీ నా చేతిలో ఉంది, అప్పుడు చూపిస్తా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సార్ సార్ ప్లీజ్ సార్ నా శాలరీ ఆపకండి సార్. అట్లా దారికి నా మీదే పంచిలా. వెళ్ళి ఎవరైనా వస్తున్నారేమో చూడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు ఎవడరా నువ్వు? ఎంత దూరం నన్ను కాపుతావురా రే? మందు బాబులం మేము, మందు రే నన్నే రా అంటావురా, నేను ఎవరో తెలుసా నీకు? ఎందుకురా నీకు తెలియదా? పెద్ద మాట అన్నాడు సార్. రే నేను కానిస్టేబుల్ మా ఎస్ఐ గారు. నేను తాగినా నా మీద దిమాగ్ లేదు అనుకున్నావా? మీరు పోలీసు వాళ్ళు అయితే మీ యూనిఫామ్ ఏది? బాబు మమ్మల్ని అందరూ దూరంకి వెళ్ళి చూసి పారిపోతున్నారు, అందుకే వితౌట్ యూనిఫామ్ తో తిరుగుతున్నాం. నేను నమ్మ మీరు అవి చూపెట్టుండే అప్పుడు నేను నమ్ముతా. రే అవి చూపెట్టాలా? ఏం చూపెట్టాలరా? మీ ఐడి కార్డు చూపెట్టుండే నేను అప్పుడు నమ్ముతా. అబ్బా అవి నసేందిరా, ఆ ఐడి కార్డులు ఏమో చూపించు. ఓకే సార్. రే ఇది సారీ సార్, వదిలేను సార్, జర సార్ దండం పడి సార్, వదిలేను సార్, జర సారీ సార్. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. తీరా బండి పక్కది పెట్టాడు, పక్క బండి పక్కది. కానిస్టేబుల్ పడే తెలుసా ఈ ఏరియా ఎమ్మెల్యే తెలుసా? మీ ఒక్క ఫోన్ చేసిండు అనుకో మీ ఉద్యోగాలు పోతాయి. ఏరియా ఎస్ఐ తెలుసా? నీకు తెలుసా ఈ ఏరియా ఎస్ఐ? నాకెందుకు తెలియదు, ఒక్క ఫోన్ చేసినట్టే కుక్కలాకి వెళ్తా వస్తాడు ఇక్కడికి, అది నా పవర్. బాబు ఇతనే ఈ ఏరియా ఎస్ఐ. ఏమరా నీ కుక్కలాగా వస్తున్నారు?